కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ కు కంచుకోటగా నిలిచిన రాయ్బరేలీలో మరోసారి రాహుల్ పోటీకి దిగడంతో ఆ పార్టీలో కొత్త జోష్ నింపింది. కేరళలోని వయనాడ్లో కూడా రాహుల్ పోటీ చేస్తున్నప్పటికీ రాయ్బరేలీలో పోటీ చేయడం పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇక రాహుల్ విజయం కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు కదలి వెళ్తున్నారు. రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ రాయ్బరేలీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తెలంగాణ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి రాహుల్ ప్రచారం కలిసొచ్చింది. దీంతో అగ్రనేత విజయానికి మేము సైతం అనే రీతిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాయ్బరేలీకి చేరుకున్నారు. ఆయనకు మద్దతుగా మంత్రి సీతక్క, సీనియర్ నేత వీహెచ్లు ప్రచారం ప్రారంభించారు. మరోవైపు ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు, రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, రాజ్యసభ ఎంపీలు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్లు బయలుదేరి వెళ్లనున్నారు. తెలంగాణ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన రాహుల్ గాంధీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రచారం కోసం తెలంగాణ నేతలు కదలి వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ మనకు లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. రాయ్బరేలీలో ఎన్నికల ప్రచారానికి తెలంగాణ రాష్ట్ర నేతలు క్రూగడుతున్నారని చెప్పుకోవచ్చు. రాయ్బరేలీలో రాహుల్ గాంధీ బరిలో నిల్చున్నారు. రాహుల్ గాంధీని గెలిపించుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నటువంటి తెలంగాణ నేతలు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాయ్బరేలీ చేరుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క 2 రోజుల నుంచి రాయ్బరేలీలో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కూడా ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టారు. మరి కాసేపట్లోనే మంత్రి జూపల్లి కృష్ణారావు రాయ్బరేలీకి వెళ్తారు. ఈరోజు ఉదయం ఉమ్మడి పాలమూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ రాయ్బరేలీకి వెళ్లారు. ఇక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు కూడా తమ విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తామనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. వాళ్ళు కూడా రాయ్బరేలీలోకి వెళ్ళి తమ ప్రచారాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొంతమంది బయలుదేరారు. ఇక మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా రేపు రాయ్బరేలీకి వెళ్ళనున్నారు. రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ కూడా రాయ్బరేలీకి వెళ్ళనున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాయ్బరేలీకి వెళ్ళనున్నారు. ఇక 2 రోజుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా రాయ్బరేలీకి వెళ్ళి ఒక 2 రోజుల పాటు ప్రచారాన్ని చేయనున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అపూర్వమైన విజయాన్ని సాధించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వ ఏర్పాటులో రాహుల్ గాంధీ పాత్ర గణనీయంగా ఉంది. రాహుల్ గాంధీ ఎప్పుడు రమ్మన్నా తెలంగాణకు వచ్చారు. తెలంగాణ కార్యకర్తల్లో జోష్ నింపారు. సో దీనికి అనుగుణంగానే తాము కూడా ఎన్నికల ప్రచారం అక్కడ చేస్తాము, రాహుల్ గాంధీని గెలిపించి వస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్కరొక్కరుగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే 15 మంది కీలకమైన నాయకులు, ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు 15 మంది అక్కడ వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. రానున్నటువంటి రోజుల్లో అంటే రేపు ఎల్లుండి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కూడా రాయ్బరేలీకి వెళ్ళనున్నారు. రాయ్బరేలీలో పోటీ చేయడాన్ని రాహుల్ గాంధీ కూడా ఒక ఎమోషనల్ అంశంగా తీసుకున్నారు. ఆయన చాలా రోజుల నుంచి అక్కడ సోనియా గాంధీ పోటీ చేసి గెలుపొందింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోటగా చెప్పుకోవచ్చు. రాయ్బరేలీలో సోనియా గాంధీ పోటీ చేసి గెలుపొంది అక్కడ ఉన్నటువంటి అనుభవాలన్నింటినీ రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కలిసి రాయ్బరేలీలో జరిగినటువంటి విషయాలకు సంబంధించి రోజు డిస్కషన్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు. సో మొత్తానికైతే రాయ్బరేలీలో రాహుల్ గాంధీ గెలవడం, ఖచ్చితంగా గెలుస్తారు, ఒక భారీ మెజార్టీతో గెలుస్తారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దాంట్లో తమ పాత్ర కూడా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఒక్కొక్కరుగా రాయ్బరేలీ చేరుకుంటున్నారు. రేపు ఎల్లుండి అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకులు భారీగా వెళ్ళి రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ్.